పురాణాలు చూడటానికి వచ్చిన ప్రజలకు మేలు తలపులహో మేలు తలపులు. మేలుకొండరా మేలుకోండి. లింగా సారీ, మేలు తలపులు మేలు తలపులు. మేధములాడుకోయి లింగా. మా లింగరాజు మంచి చమత్కారుళ్ళండి. పెద్దలు సావధానులై వింటూ చూడండి, మరి మంచి కథ సిద్ధం మీకోసం. మా సింగరాజు ఏమన్నా తక్కువ తిన్నారా? పోలాండ్ ఉగాది అని చెప్పి ఈసారి ఏకంగా మైథలాజికల్ పట్టుకొచ్చారు. నాయన లింగా, మైథలాజికల్ అనే పదం మన ఇతిహాసాలకు వర్తించదు నాయన. ఎందుకు నాయన సింగయ్య? గ్రామర్ మిస్టేక్ అసలు అర్థమేమి సార్? అసలు ఆ ఆలోచనే తప్పు. మిత్ అనేది అభూత కల్పన అంటారు తెలుగులో. నువ్వు బుర్రగొక్కోకు. ఆ పదం సంస్కృతం నుండి తెలుగులోకి తీసుకున్నారు. నీకు తెలిసినంత ఇంగ్లీష్లో అలాంటి పదాలు ఉండవు. ఉన్నది లేనట్టు కల్పించడం. కానీ మహాభారతం, మన పురాణాలు, ఇతిహాసాలు కల్పించినవి కావు. అవి చరిత్ర, మన ధార్మిక వారసత్వానికి ప్రతీకలు. అవునా? అంత వారసులమా మనం? అయితే శ్రీశ్రీ గారి దారిలో చెబుతా వినుకో. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కరుణ, మన భూమి పుణ్య భూమిరా. సింగయ్య, మన కీర్తి మంచు కొండరా. ఏ విధంగా ఆనాడు కురిసిన యువ సమూహాలు స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అనే చోట ఈనాటికి ఆడవారి మీద ఎన్నెన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటివేనా మన వారసత్వాలు? బంగారంతో కట్టిన ఇంట్లో అయినా చెత్త చేరడం సహజం. లింగా, ఊడ్చి పారేసే చెత్తను చూసి అదే ఇల్లు అనుకుంటే ఎలా? అయినా మంచి ప్రశ్నతోనే మొదలుపెట్టావు. వినుకో మరి. అవే పురాణాల్లో రాక్షసులు కూడా ఉన్నారు. ఎన్నిసార్లు జన్మలెత్తి వారిని ఊడ్చి పాడేసిన పురుగుల్లా పుట్టుకొస్తూ ఉన్న రాక్షస తనయులు కూడా ఉన్నారు ఇదే కర్మభూమిలో. ఆనాడు కూడా రాక్షసుల దాష్టికాలు అనేక మార్లు దేవతలనే ఎన్నో వేల సంవత్సరాలు ఇబ్బంది పెట్టాయి. నిండు సభలో పతివ్రతని, దాసి అని కాలితో కన్నిన కీచకుని వారసులు ఈనాడు నువ్వు చెబుతున్నవారు. అటువంటి కీచకుల గురించి నిత్యం వార్తల్లో వింటూ ఉన్నావు. ఆ కీచకులకు బుద్ధి చెప్పే భీముల గురించి కూడా వింటూ ఉంటుంది. అటువంటి కథలు కూడా అజ్ఞాతవాసం విడిచి ప్రజల్లోకి రావాలి. కీచకుడు, భీముడు, అజ్ఞాతవాసం, ఏదో కథ మొదలెడుతున్నావేమో. అసలు ఎంత సమయం పడుతుంది? కీచకుడి గురించి చెబితే ఎంత సమయం, అదే భీముడి గురించి కూడా చెబితే ఎంత సమయం? కీచకుడు, భీముడు కలిపి చెబితే ఎంత, వీళ్ళతో ద్రౌపది కథ కూడా కలిపితే ఇంకెంత? అందుకు కలిపి చెబితే ఎంత, విడదీసి చెబితే ఎంత? నువ్వు శ్రద్ధగా వింటే సమయం తెలియనంత. బాగా వినుమరి. మహాభారతంలో ఈర్ష్యాళువులైన దుర్యోధనాదులు పాండవులను అడవుల పాలు చేసి అనేక కష్టాలకు గురి చేసి ఆఖరు సంవత్సరం ఎవ్వరికీ కనపడకూడదని అజ్ఞాతవాసం కూడా విధించారు. ఎవ్వరికీ కనపడకుండా 6 ఒక సంవత్సరం గడపాలి. అప్పటి కురువంశం సామంతరాజులలో మంచివాడైన విరాటరాజు కొలువులోకి పంచపాండవులు ద్రౌపదీ సమేతంగా దాసజనంగా ప్రవేశించారు. ధర్మరాజు పంకుభట్టుగా, రాజయోగిగా, యోగి మంత్రిగా, భీముడు వలలుడు అనే వంటవాడిగా, అర్జునుడు బృహన్నల అనే నాట్యాచార్యునిగా పేడి రూపంతో, నకులుడు దామగ్రంథి అనే అశ్వశిక్షకునిగా, సహదేవుడు తంత్రీపాలుడు అనే గోపాలకునిగా, ద్రౌపదీదేవి మాలిని అనే సైరంధ్రిగా చేరారు. అలా అజ్ఞాతవాసంలో మాసములు ప్రశాంతంగా గడిచిపోతుండగా అప్పుడు అదిగో వస్తున్నాడు సింహబలుడు, రాజుగారి బావమరిది, పట్టపురాణి సుధేష్ణాదేవి తమ్ముడు, మహాబలంతో విర్రవీగే కీచకుడు.
దండనాథుండును గీచకాగ్రజుండును రూపాభిమానియు నానాభరణ ధరణశీలుండును దుర్విదగ్ధుండును బలగర్వితుండును నగు సింహ బలుండు అశ్వబాహుబల పరాక్రమార్జిత రాజ్యలక్ష్మి వక్కాంతులు త్రివిష్టపద కీర్తులను కూడా అతిక్రమిస్తున్నాయి. శత్రువు అంటే నీ ఎలిపెక్కగా ఆ ఎర్ర చీరకే కాలిపోయే శాస్త్ర ప్రభులు ఆ పురహరుని విజృంభణాన్ని మించుతున్నాయా? అయ్యారే, ఎవరీమే ఇంతకు ముందెన్నడూ చూడలేదే. దీని జన్మముల తేజంపు నొందిన ఇంద్రియ పతియను ఎవరో దీని నామాకృతిగా నోచి పడసిన ఇంపకు వర్ణము నెవ్వియొక్కో దీని వల్ల ఉడనగారిన సభకు సొంతసగా వాడెవడొక్కో దీని వసించుట దానొప్పి మెప్పును నిర్మాను మందిరం పెద్దియొక్కో దీని వల్ల ఉంచు తెరకు నాకే ఎదియొక్కో ఇట్టి మనకి ఊరడి తోడునగా నిజట నీళ్లకు చుట్టము గడవి ఎట్టులొక్కో వడయు ఈ సుందరీయుడి వివరాలు తొందరగా తెలుసుకోవాలి. సోదరి సోదరి రారా తమ్ముడు, ఎన్నాళ్ళయింది. ఎప్పుడూ విజయయాత్రలతో ఈ విరాట రాజ్యానికి కీర్తి తెస్తూ అలసిపోతున్నావు. రారా, ఈ బంగారు సింహాసనం నీకోసమే చేయించాను. రా కూర్చో, నీకిష్టమైనవన్నీ చేయించాను. సేద తీరు. ఈ సింహముడికి శాల కిరటాలతో సింహాసనాలతో పని ఉంది సోదరి. బావగారికి ఎదురుగాలే. ఇంతకీ ఆ మెరుపు తీగ ఎవరు? తీగా అదెవరు తమ్ముడు? బహుశా నీ యుద్ధ కౌశలానికి వలచిన ఏ అప్సర సమైకంలో ఉన్నావో. ఈ లావణ్యవతి బంధువు అప్సరసల అందము అన్నమే. అదే ఇందాక ఇలా పువ్వులు అలంకరణ సామాగ్రి పట్టు వెళ్ళింది చూడు, ఆ లలలు. ఆవిడ ఒక దాసిరామనకు, పేరు శైలేంద్రి. నీ కంటికి ఆవిడ అందంగా కనబడటం వింతే రోయ్. మట్టి కొట్టుకుపోయిన బట్టలు కట్టుకునే సాధారణ పరిచారిక. ఓ అతిలోక సౌందర్య రాశి భూత రూపమా, అమంతారంభ సందోహ మందిరమా, మందాని చలిత లలిత సరోవర పరిమళ పంచ మందారమా. నీ నామమయ్యది నామముతో పనేమి పద్మమును పద్మాలకున్న దాని సౌరభము తక్కువ ఏమి. నీవు ఏ ఊరైతేనేమి పురమేరీగా మృగమందాలను ముద్దు కలిపేదే కదా. అహో, నిన్ను ఎక్కువసేపు చూస్తే దృష్టి దోషం కలుగుతుందేమో అని నన్ను నేను నివారించుకుంటూ ఉన్నా. అయినా చూడకుండా ఉండలేకున్నా. చూసావా, నీతో మాట కలపాలని ఏవేవో మాట్లాడుతున్నాను. నా మనసును నీవు గ్రహిస్తున్నావు కదా. అన్నా, విపక్ష సంచయాన్ని చిన్న మస్తములతో పంపే నీ చూపు ఇలా చిన్నవారిపై పడుతోందే. అన్నా, ఈ మాటలు నీకు తగునా? దుమ్ము ధూళితో పరులను సేవిస్తూ మైలపడిన చేతులతో ఉన్న నాలో నీకు సోదరి అనే భావం కలగకుండా ఇలా ధర్మ విరుద్ధమైన భావం కలగడం విధినాటకం కాదా? దేవి సమస్త ధనాచక్రము నీ ద్వారాక్రాంతం చేస్తాను. అంతెందుకు ఈ సింహవరుడే నీ దాసుడు కాదనకు. కీచక, మంచి మనిషికి ఒక మాట, మంచి గుడ్డుకి ఒక దెబ్బ. బాహు విక్రమ రస
భయము వలకు నా వలకు కాదనకు. కోరి కాలగ్నిలోకి దూకే పురుగుల మారకు కీచక చంజనందని చూడక ఎందని మ్రాకుల పండ్లు పోయదలంచుట హితమే. మూజెడున రావణాదుల విని ఎరుంగనే ఎన్నడును వివేక వీరా. వారిని తస్సాదియా అబ్బబ్బబ్బబ్బా ఏం వార్నింగ్ ఇచ్చింది. భారతదేశపు ఆడకూతుళ్ళ పౌరుషాన్ని చూపించింది కదా. మరేమనుకున్నావు ద్రౌపదీదేవి అంటే? మా పతివ్రత. అసలు దుర్యోధనాదులు మొత్తం కురువంశం నాశనం కావడానికి ఆవిడ ఆనాడు సభలో కాచిన కన్నీళ్లే కదా కారణం. అంత శక్తివంతురాలని మరి విరాటరాజపురంలో కూడా కీచకుడు తన్నాడటగా. విరాట రాజ్యం ఎందుకు కాలలేదు? ఓరి లింగరాజ, నీకు కూడా కథ తెలిసే. చెత్త చెత్త. ఇందాక ద్రౌపదీదేవి అన్న మాటలకు కీచకుడు బాధపడి ఆ అమ్మని తన గృహానికి పంపమని అక్క సుధేష్ణాదేవికి చెప్పాడు. అప్పుడు సుధేష్ణాదేవి నా తమ్ముడు భుజబలవంతుడే కాని పరస్త్రీని కోరకూడదు అనే బుద్ధిబలం లేనివాడు. ఈనాడు ఈ పరిచారికను పొందుకోరుతున్నాడు. ఆవిడేమో గంధర్వుల భార్య అయ్యే. ఏమి ఆపద పొంచి ఉందో. రాగరసమగ్నుడయ్యే సైరేంద్రి జూచి అక్కట దీన నింకేమి అపాయమగును. వలదు తగదన్న నుడిగడే వాడే వీడు మాయదైవమా ఏ నేమి సేయుదానా. తమ్ముడా, ఇది పాడి కాదు కదా. నీకు ఆనందం కలిగించే ఇందరు కాంతలు ఉండగా దాసిని, అందున పతివ్రతను కోరడం భావ్యమా చెప్పు. ఆ కవ్యం నిర్మించే గౌరాక్షి ముల్లోకాలలో లేవు సోదరి. నీ నా కడుపులోని ఈ స్త్రీ ఎంత? కాని తెరవున బోయన గలుగునయ్య బ్రతుకు చవి ఎంతయైన నపథ్యములకు వేడుక సేయుదురయ్య వివేకుల విధమున నా బుద్ధి వినవయ్య తమకముడిగి. చేయకూడని పనులపైకి మనస్సు పోనీయకు తమ్ముడా, అది మూలనాశక హేతువు. బుద్ధులు చెప్పుటెల్ల విడుము ఎమ్మైనైన సౌఖ్య సంసిద్ధి అర్జునాకు ఎడ చేసిన పాపము రూపమాపు నా హృదయు కోరుదేను. అవివేకివి నీవని నన్నిట్ట సంబద్ధమైన వాక్యములు పలుకగా వే పిలిపింపు సోదరి, నీ పాదాలకు మొక్కుతున్నాను. నా బాధ గ్రహించు, ఉపాయం ఆలోచించు. తమ్ముడా, విధి ఎలా ఉంటే అలా జరగమానదు. ఆ దాసితో పెట్టుకుంటే వారి భర్తలు గంధర్వుల చేతిలో చచ్చేలా ఉన్నావు. ఆ దాసిని వీడిస్తే ఆ ఆలోచన వేడిలో మాడిపోయేలా ఉన్నావు. ఎవరక్కడ? సైరంధ్రిని నా మందిరానికి రమ్మని చెప్పండి. ఓ బుధజన సేవాధారిణి, నిఖిల మైత్రి భావన వల్లేక రూపిణి మాలిని రాసైరంధ్రి, నీ దర్శనంతో ఇంద్రకీలాద్రి వేసవి కాలం ఎండల్లో చల్లని గంగా నారికేల సలిల పానంలా మనస్సు సేద తీరుతోంది. ప్రణామములు మహారాణి. ఈ పరిచారికను వేళకాని వేళలో పొగడ్తల చెవితో తొడుగుతున్నాను. ఏమి మీ ఆజ్ఞ? మనలో మనకు ఆజ్ఞలేముంది? ఎందుకు ఎక్కడ లేని తలనొప్పి వచ్చి పడింది. వదిలించుకోలేక తప్పని పరిస్థితిలో నీ సహాయం కోరుతున్నాను. ఎంతో దప్పికగా ఉన్నది.
కీచకుని మందిరానికి పోయి మంచి మదిర తీసుకురా. కీచకుని అంట నెప్పుడు వాచవియగు బహువిధముల వారుని గలుగొన్ వే చనియ చటికి గొనిరమ్మ చూద్దాము గాని నీ గమన వేగంబున్. తేనెలో ముంచి ఇప్పుడు కత్తితో హృదయంలో పొడుస్తున్నావమ్మా. ఎవరి ఇంటికి దీనొకటికి నన్ను పంపదముని నీచములకు పనులకేమో జాలమునికి చెప్పి. తల్లి సుదేష్ణాదేవి, నీ గురువు చేరేనాడే చెప్పాను కదమ్మా, నీచమైన పనులు చేయమని. ఈనాడు ఇలా మదిర కోసం నీ తమ్ముని ఏకాంత గృహానికి పంపుతున్నారే, అతని బుద్ధి, నా కష్టం నీ వెలుగని దానివే. తగ్గించేందుకు నన్ను పంపవద్దమ్మా. నాకెంతో ఇష్టమైన మదిరని తీసుకురమ్మని నీ వంటి స్నేహితురాలతో కాక ఎవరితో చెప్పగలను? దానికి అనుమానపడితే ఎలా సైలెంట్? అందుకే అయితే నాకన్నా మిన్నగా మీ తమ్ముని పోయేసిన పరిచారకులు ఇతరులు ఎంతో మంది ఉన్నారు కదమ్మా. వారిని పంపమని మనవి. నీ కొరకు ఇంకే సేవైనా చేయగలను. నీ వెళ్ళినట్టు నా మనసు వారికి ఏమి తెలుసు హితురాలా? నీ మనసు తెలుసు, మీ తమ్ముని మనసు తెలుసు. అందుకే నా భయం అమ్మా. కాలం చెడి భర్తలకు దూరమై నీ వద్ద దాసిందేతిని గాని నేను సాటి ఆడదాన్నే కదమ్మా. ఉచితమేదో ఆలోచించదండి. ఉచితానుచితాలు తెలియని దానినంటావా? ప్రశాంతంగా ఆలోచించు మహారాణి. ఈ వేళ కాని వేళ నీ తమ్ముడు ఏకాంతంగా ఉన్న మందిరానికి నన్ను పంపుతున్నావు. నాకు రక్ష ఎవరు? శత్రు శిబిరానికి ఏమి పంపట్లేదు కదా. ఇలా వెళ్ళి అలా వచ్చే ఇందులో రక్షాశిక్షల ప్రసక్తి ఏముంది? నీ మర్యం తల్లి, నీ ఆజ్ఞ చెవదాటలేను. అలా అన్యాకడికి పోను లేను. సరే, అన్నిటికీ చెక్కి ఉన్నాడు. సూర్యభగవాని రక్షతో అడిలో వెళ్తాను దేమ్మా. అలా సింగపు కోనకు వెళ్లే లేడి పిల్లల భయపడుతూ కీచక గృహానికి వెళ్ళిన ద్రౌపదిని బ్రతిమాలి లాభం లేక చేయి పట్టుకుని చెరపట్టుపోయాడు కీచకుడు. ఆవిడ సూర్యుని రక్షతో ఆ పట్టు విడిపించుకుని వరిగి విరాటరాజు కొలువులోకి ప్రవేశించాడు. అక్కడ నిండు కొలువలో కీచకుడు ఆవిడని చెరపట్టబోగా విరాటరాజు అతి సబబు కాదని వారించాడు. I think something happened. రాసాయని నా మాట విను. పరుగులు చాలు. హరిహరాదులు వచ్చినా నా నుండి పారిపోలేవు. మహారాజా, రక్ష రక్ష, ఈ ఆపద నుండి మీరే కాపాడాలి. ఎందుకు ఈ వ్యర్థ ప్రయత్నం? చెప్పాగా ఎవరు రారని. సహోదరులారా, మిన్నకున్నారే, ఎవరో ఒకరు నాకు రక్షణివ్వలేరా? నాతో పెట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు శైలేంద్రి. అయ్యో, ఇది నిండు కొలువు, కాపాడేవారే లేరా? ఇది ధర్మమేనా? ఇదే ధర్మరాజు కొలువు అయితే ఇలా ఉండేదా? వారిని అభిమానించే మీ కొలువులో ఇలా ఎందుకు జరగాలి? ఎంతటి వాడు ఆ ధర్మరాజు? యవ్వాని వాకిట యమమన
అంతఃపుర విషయాలు నిండు సభలో విన్నవిస్తూ మహారాజు కొలువు తీస్తున్నావా? మహారాజు గారి ముందు మరొకరిని పొగడటంలో నీ ఉద్దేశం ఏమిటి? ఈ సింహాసనం మీద కూర్చున్న ధర్మమూర్తులను వారి పక్కనే ఉన్న మా అందరినీ వేలెత్తి చూపడానిక? మన విషయాలు హస్తిన దాకా తెలిస్తే ఎంత చేటు ఆలోచిస్తున్నావా? చేటు దలచి ధర్మం కూడా గుట్టుగా మెలిగే కాలంగా ఉంది. ఇక నాకు దిక్కెవ్వరు. కన్నుని కోపవేగమున కన్నులని పులురాల అంగమున్న విగంగ సాంద్ర కర్మ సలిలంబు క్రమ నితాంత దంత పీడనరట దాస్య రంగ వికట భృకుటీ చకుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధముక్తి అరే, మన వలరుడు ఒక్క చిన్న వంట కోసం ఇంత పెద్ద చెట్టునే పెకిలించాలని చూస్తున్నాడే. వలరుడెక్కడ చూచినండెడ నసే పుష్పాజము పుట్టవే ఫలితంపై వర్షాకలుంగ నల్ప ప్రీతి సంధించుచున్ విలసచ్చాయను పాశ్చిత ప్రతికి విశ్రాంతిగా వింపగా గలై భూజము వంట కడియలకై ఖండింపగా నేటికి. రాజా విరాట భూవరా, నీ సభలో ఇంతటి అధర్మాన్ని ఆపే ఆ ధర్మరాజులెవరో? అమ్మా సైరంద్రి, శోకము వలదు. ధర్మాధర్మాలు మా సింహబలునికి తెలియనివి కావు. ఇలా సభలోకి చొచ్చుకు వచ్చి బల ప్రదర్శన రాజ్యానికి మంచిది కాదని మా సుదేష్ణ తమ్మునికి బాగుగా తెలుసు. ఈ విరాట రాజ్య సర్వ సైన్యాధిపతి ఇలా చేశాడని రేపు శత్రువులకి తెలిస్తే ఎంత చులకనైపోతామో కూడా తెలుసు. ముఖ్యంగా మా సుదేష్ణకు ఎంత చెడ్డ పేరు వస్తుందో మరీ మరీ తెలుసు. నా కోసం కాకపోయినా సోదరి కోసమైనా ధర్మాన్ని పాటించే సహృదయుడు మా సింహబలుడు. ఏమంటావు సింహబల? సరే, ఈ రాతికి ఇక్కడ వదిలేస్తున్నాను. తర్వాత చూస్తాను ఈ సంగతి. సైరంద్రి, ఇది విరాట నగరం. ధర్మరాజుల వారిపై భక్తితో మెలిగే నగరంలో అధర్మం జరగదు. ఇది ఆడుదాని వలువలు ఊడదీసే నాటి గౌరవ సభ కాదు. కంకుబట్టుల వంటి ధర్మజ్ఞులు వెలిగే సభ. ఇక దుఃఖం చాలించి ధైర్యంగా నీ కర్తవ్యం నువ్వు చేయు. ఏమంటారు కంకుబట్టుల వారు? లెస్స పలికితే మహారాజా, ధర్మ మార్గంలో సమస్య పరిష్కరించారు. వలలా ఇంత సందోహంలో నీ సందడేమిటయ్యా? వంట చెరుకుకు రాజప్రసాదంలోని మహీజములే కావలసి వచ్చాయా? ఇంతకు పూర్వం చేయని పెద్ద వంటైంది మహారాజా. బాగా బలిసిన అడవి దున్నను వేటగా తెచ్చారు మన వారు. పని పట్టాలంటే మామూలు వంట సరిపోవు కదా. సరే సరే, అయినా నీ భుజబలం ఇలా సభలో చూపించే సమయమా ఇది? నెమ్మదిగా జనసమ్మర్దం లేని చోట వృక్షాలైతే అన్ని రకాలుగా మేలు. మహోపదేశం మహారాజా. వలలా విన్నావుగా, ఎవరి కంట కనపడని చెట్టుతో వంట కాని. ఇక సాగు. అటులనే ఓహో, అలా ఆపాడు కాబట్టి విరాటరాజు ఆయన రాజ్యం నిలబడ్డాయి. ఇప్పుడు అర్థమైంది. బుద్ధిమంతుడు వీరా లింగ. ఆ తర్వాత కూడా కీచకుడితో ఆపద తప్పదు అని అడిగిన భీముడు ద్రౌపది బాధ గ్రహించి ఊరడించి నెమ్మదిగా అతడిని రాత్రిపూట నర్తనశాలకు రమ్మని చెప్పమని ద్రౌపదికి చెప్పి పంపుతాడు. కీచకుడు వెంట పడుతుండడంతో అతన్ని మభ్యపెట్టేలా తదుపరి రాత్రి నర్తనశాలకు ఏకాంతంగా రమ్మని ద్రౌపది చెప్పి రంగం సిద్ధం చేస్తుంది. ఆ రాత్రి నర్తనశాలలో దుర్యోధన, దుశ్శాసన,
కర్ణ శకుని సైంధవ ప్రముఖంబగు దుష్టలోకంబులు అధోలోకంబుల కంచునంతకు మదీయాంతరంగంబు చింతాభర గుగ్నంబును అవమాన పంక మగ్నంబును కోపోద్విగ్నంబునునై వేగిరపడుచున్నాయి. ధార్తరాష్ట్రులకు కాలావసానం బయలయట్టు మనకు సమయకాలావసానం బయ్యే. అజ్ఞాతవాసంబునకొచ్చి 12 నెలలు సని 12వ నెల వర్తిల్లుచున్నది. ఇక నేడు ఎన్ని విధాలుగా ఎవ్వరడ్డు వచ్చినా, ఆ ధర్మరాజు మా అన్నగారే వచ్చినా, నా చేతిలో కీచకుడి కాలం మూడింది. వచ్చు మదాంధ వృత్తి అనివారణ నొక్కడ నాట్యశాల కుంజొచ్చు అవశ్యం వెదకి చూచి ననుకని అప్పుడు సంగరం విచ్చు మదీయ బాహుబల హీన బలుండై నీకు ప్రీతిగా చచ్చు అసంశయం విధి విచారములన్నీయునింక నేటికి అవనీ చక్రము సంచలింపంగా దివంబల్లాడ నాశాచయంబు అవధూతంబుగా గోత్రశైల నికరం బాకంపముంద నర్నవమల్ఘూర్ణనముంద క్రోధము కృతాత్వంబు నందించి చిత్రవద ప్రౌఢి వహించి సూతులకు రౌద్రం బేర్పడం జోరున్. అహో, ఈ విరహతాపం తడలై ఉన్నాను. రాత్రి ఎప్పుడవుతుందో, సైలేంద్రియ అసలు వస్తుందో లేదో. పడతి నన్ను రడబలికిన భంగిన నిజమై నిక్కకు వచ్చునొక్కో. వచ్చి తల్లిట ఇట్ల విడి త్రోగిపోగా పొలది పెసరారా వందు నొక్కో. తల బోధ కలిగి ఎమ్మెలక వచ్చుటకు ఒంటుక వింత పుట్టుక ఎండు నొక్కో. గంధర్వులేవరు కలని చెప్పెను మంగళతుక మాటలు నీక మొక్కు. తెరవ చిడిపుడి పాటు సుదేశిత ఎరిగి వేట్కపై పంచుటుడిగిరా విడుచునొక్కు. మదనుటింటికి రొచ్చయి మతకములను నదను నెరిగించిన కడకడుచునొక్కు. సింగంబున్న గుహానికేతనమునకు శీఘ్రంబునన్ వచ్చు మాతంగంబు గురుడించుచు పవనపుత్ర స్వీకృతంబైన ఆరంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు భూర్మిల ఇంతింకా ముడిటందేడే ఇంతకని యుద్ధృత్తాంగజమునాదుడై. ఓ మలిరక్షణ, ఈ మధురానుభూతికే కదా ఎన్నో జన్మలు వేచి ఉన్నది నేను. ఇంకా దూరమా? ఈ నిశ్శబ్ద నర్తన శిలాంతర్గత మండపోద్భూత తాపచింత గ్రహోభిషిక్త దేవుడను, నీ హృదయ మర్మానక్తుడను, నీ భక్తుడను శివవరుడను వచ్చాడు. నాదు రూపము వనమున జిక్కిన తరుణి దక్కోరు నేల సరకు సేయు. నాదు లావణ్యములకు మెచ్చమెచ్చిన ఎనడాగ పైబడగేల నిలుచు. నా విలాసములు భావింపబడసిన ఇంటి పుష్పాకు చేనట్లనకు. నా వివేకములు ఆనందింపగన్నయంగనా ఎట్లు విరాగ్రి గ్రాకకుండు. మెరయ నా యాడు మాటలు ధరవపిండు ఉల్లములకు నింపారెడుగావే. ఇట్లు నీవు వెలివే నన్ను నేర్చుకుంటిగాక మాటలింకేటికింత మనవదనా. మాటలింకేటికి కమలవదనా. నిజమే నిజమే నిజమే, నీ గట్టి ఏమిటో ఇంతే చచ్చిపోతుంది. ఇప్పుడు నన్ను ఒక్కసారి ముట్టుకుంటే ఇంకెవరినైనా ముట్టుకోగలవా? ఇంకా నువ్వే చూస్తావుగా. దేవి సుకుమారి, ఎంత గట్టిగా ఉన్నదే! నన్ను చూసి కొయ్యబారిపోయినావా? కొయ్యలు కాదురా, నీ యమసారానికి పంపే భయాన్ని. ఎవరు ఎవరు? నువ్వు పురుషుడివా? ఈ చీకటిలో సరిగ్గా పోల్చలేకున్నావు. ఓహో, వారిని చెప్పిన గంధర్వుడు
కాదురా నీ పాలిటి కారణాలను కాచుకో. హాసమాసూతు నెమ్మన ఉద్వేగంబునంబుంగజేయ బల సామగ్రి సపుజృంభణంబున వాణి తలపట్టి వంచుటయు నేపు చేవయు తోప వాడను వానింపక పెట్టదలిచికుని ఓ పాటోపది తంగుడై ఈ శివబలికి నిలుస్తావా? కాచుకోవాలా దెబ్బ? వించమలతో విచినట్టుంది. ఇదేనా నీ సింహబలం? ఓరి గంధర్వ, అర్థంచాల్సిన బలగలవా? కాచుకో. నక్కంచరులను కానురా నీ మృత్యువును. ఇక ఈ దెబ్బతో నీ పని సరి. జయము వాయుపుత్ర జయము జయము దివ్యగాత్ర జయము జయము వాయుపుత్ర జయము జయము దివ్యగాత్ర జయము జయము ద్రౌపదీ రక్షక జయము జయము కీచకాంతక జయము జయము ద్రౌపదీ రక్షక జయము జయము కీచకాంతక జయము జయము వృకోదర జయము జయము మహావీర జయము జయము వృకోదర జయము జయము మహావీర జయము జయము శుభము శుభము జయము జయము శుభము శుభము అమ్మ బాబోయ్, అంత దారుణంగా చంపాడా? మాంసపు ముద్ద చేసి పెట్టాడు. అది ఆడకూతుర్ని చెడుగా చూడాలంటేనే భయపడేలా చేశాడు. అది గుట్టు రట్టు కాకుండా మీద పడ్డ 100 మంది ఉపకీచుకులను కూడా అదే రాత్రి మట్టుపెట్టి వంటశాలకు వచ్చి తలారా స్నానం చేసి ఉదయం కమ్మని వంట కూడా చేసి పెట్టాడు. అదిరా మగాడంటే. అవసరమైతే గరిట తిప్పాలి, మీసము తిప్పాలి. బాగుందిరా సింగర్, మంచి కథ చెప్పారు. కానీ ఒక అనుమానం మిగిలిపోయింది. ఇంకానా? ఇంకో నాటకం వేస్తే టాగో కల్చరల్ వాళ్ళు కారాలు మిరియాలు నూరుతారేమో. చిన్నదే, ఇది కీచక వధో భీమ విజయము అనాలి కదా. మరి జయంత విజయం ఏంటని? అదే తిక్కన గారి మహత్యం తెలుసుగా. ఇందులో పద్యాలన్నీ విరాట పర్వంలో తిక్కన గారివే. అసలు వ్యాస భారతంలో, అది సంస్కృతంలో, భీముడికి ధర్మరాజు అజ్ఞాతవాసంలో పెట్టిన మారుపేరు జయంతుడు. అందుకే వ్యాస భగవానుల్ని కూడా స్మరించుకుంటూ ఇది జయంత విజయం అన్నామన్నమాట. ఓహో, ఇంతకీ ఇది వేసిన వాళ్ళు ఎవరు? అదిగో అశరీరవాణిగా విన్నావుగా, వెంకట శ్రీనివాస్ గారి గాత్రంలో. మరి సుధేష్ణాదేవిగా దీకొండ జయశ్రీ గారు, విరాట్ రాజుగా ఇడమర్తి కృష్ణ గారు, నాడు ఆదరాభిమానాలు అందుకున్న సుయోధనుడే నేటి కీచకునిగా నటించిన సాయి ప్రభాకర్ యథాప్రగణ గారు, ధర్మరాజుగా కసిరెడ్డి ఇంద్రసేన గారు, జయంతుడు అదే మన భీమసేనుడిగా శీలం గోపాల్ గారు, సైరంధ్రిగా ఎడమర్తి అరుణ గారు, మరి లింగరాజుగా అది నేనే, అది నేనే మహేందర్ ఏనపల్లి. ఇక మరి సింగరాదిగా అదే దివాకర్ల పవన్ కుమార్. మరి ఎందరో సహాయ సహకారాలతో, అందులో ముఖ్యంగా శబ్దగ్రహణం, దర్శకత్వ నిర్వహణ చెరుకూరి మధుగారి నేతృత్వంలో. శివరాకరుగా ఇది రాసిన ఎవరంటావు? 2019లో మయసభ నాటకం గుర్తుందా? లేకే, మన సాయి గారు దుర్యోధనుడికి గెటప్పుడు జిగేలు అనిపించారు. మరి ఆ ముందర మౌర్య చరితం, భువన విజయం, మన పిల్లలు వేసిన తెలుగు మరొకరా తెలుగోడా. ఏంటవన్నీ మర్చిపోయేవా? ఓర్లాండ్ పద్యనాటక వైభవానికి సాక్ష్యాలు.
అదే వైభవాన్ని మరలా తీసుకువచ్చేలా ఇదే నాంది అని అవి రాసిన ఆయన ఆస్ట్రేలియా నుండి ఇది పంపారు. మనోళ్ళు ప్రేమతో నిబద్ధతతో వేశారు. పేరేంటే ఆస్ట్రేలియా అవధానట, శతాధిక అవధానార్చనాచార్యులట, 100 అవధానాలు అర్చనగా ఆలయాలకు అంకితం చేశారట. శతకాలు రాయించి పేద విద్యార్థులకు సహాయం చేయిస్తున్నారట. పద్యాలకు మొక్కలు నాటిస్తున్నారట. శతాధిక అవధానార్చనాచార్య, అవధానార్చన భారతి శ్రీ 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 తటవర్తి కళ్యాణ చక్రవర్తి ఇంతటి అద్భుత పద్య నాటకాన్ని మనకు అందించినందుకు ఓర్లాండో తెలుగు వారందరి తరపున కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. హలో, అందరికీ నమస్కారం అండి. సో ఎలా ఉందండి ఈ కార్యక్రమం? ఇది 2 వారాల్లో పూర్తి చేసిన మీ ముందుకు వచ్చిన నాటకం అండి. ఇది నా పేరు ఉంది కానీ నేను చేసింది ఏమీ లేదు, అంతా వీళ్ళు చేసిందేనండి. ముఖ్యంగా ఈ సమయాభావం లేదని చెప్పి వెనకంజ వేస్తుంటే గోపాల్ గారు, సాయి ప్రభాకర్ గారు లేదు మనం చేద్దాము ఏ రకంగానైనా అని చెప్పి చేసిన ప్రాక్టీస్ 1 వారం రోజులు మాత్రమేనండి ఇది. సో ఇంకొకసారి వీళ్ళకి ముందుగా త్యాగో కార్యవర్గ నిర్వహణకి ధన్యవాదాలు. మాకు ఈ నాటకం వేయడానికి సమయం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మాకు ఎంతో ఆసక్తి ఉంది. మీలో ఎవరైనా సరే నాటకాలు వేయాలని, నాటకాలకు ఉన్నా, నాటకాలు వేయాలని ఆసక్తి ఉన్నా నా దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మేము వేరే కార్యక్రమాలు రూపొందిస్తాము. సెలవు, ధన్యవాదాలు. దీంట్లో మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నారు కదండి. సో వారి గురించి పరిచయం చేయాలి. ఇది హైదరాబాద్లో గోపాల్ గారి స్నేహితుడి ద్వారా చేయించారండి. ఆయన పేరు శ్రీధర్ ఆత్రేయ. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. ఆయనతో పాటు పనిచేసిన సమృద్ధి ఆత్రేయ గారు తబలా, మరి ఓగిరాల గురుప్రసాద్ గారు కీబోర్డు. వాళ్ళకు కూడా మరొకసారి అండ్ మీరు గంభీర వాక్యాలు విన్నారు ఇంట్రడక్షన్లో. వారు ఆర్జే మామ మహేష్ వారు ఇంట్రడక్షన్ వాక్యాలు చెప్పారు. వారు మన గోపాల్ గారికి బంధువులు. సో గోపాల్ గారు ముఖ్యంగా చాలా కోఆర్డినేట్ చేశారండి. బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి, చాలా కానీ ఆయనకి ఒక్కసారి ఒక రకంగా చెప్పాలంటే ఇది సాధ్యపడిందంటే గోపాల్ గారే మాకు వెనకాల నుండి పుష్ చేసి మమ్మల్ని దీన్ని సాధించారు. సో ఇంకొకసారి ఆయనకి ప్లీజ్ ధన్యవాదాలు.